మహిళ 2000+. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడేటువంటి స్టార్ మహిళ కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా చూడడమే కాకుండా అన్ని వర్గాలైనటువంటి మహిళలు, యువతీమణులు, బాలికలు అందరూ వచ్చి ఆడుతూ ఉన్నారు. మరి ఈ కోవలోనే ఈ రోజు బాలికలు వచ్చారు. హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నాం. ఓకే, మీ పరిచయాలు? హాయ్ సుమా, హాయ్. నా పేరు దీప్తి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ షటిల్, లిస్నింగ్ టు మ్యూజిక్, ఇంకా డాన్స్ చేయడం. ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్ తన్మయి. హాయ్ సుమా, హాయ్. నా పేరు తన్మయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీ డాన్సింగ్. వెరీ గుడ్. దీప్షిక. హాయ్ సుమా. హాయ్ దీప్షిక. నా పేరు దీప్షిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, లిసనింగ్ టు మ్యూజిక్. ఓకే దీప్షిక, ఏ క్లాస్ లో చదువుకుంటున్నావు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. దీప్తి నువ్వు? 10th అయిపోయింది. ఓ, అండ్ యూ తన్మయ్? 10th అయిపోయింది. అందరిది 10th అయిపోయిందా? నాది కూడా 10th అయిపోయింది. కావ్య. హాయ్ సుమా, నా పేరు కావ్య. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ, టీజింగ్ బ్రదర్, ఆస్కింగ్ డౌట్స్, ఎంజాయింగ్ ఆల్ టైమ్. వావ్, చాలా వెరైటీగా ఉంది. ఓకే, ఈ నలుగురిలో ఎవరు విన్ అవుతారో చూద్దాం ఇవాళ. ఫస్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు అందరికి 10 పాయింట్లు ఇచ్చేస్తున్నాం, తీసుకోండి. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. Ready, 1 2 3 ఒక జోక్ చెప్తాను. చెప్పు. ఒక ఇండియన్ ఉంటాడు, ఒక అమెరికన్ ఉంటాడు. ఒక అమెరికన్ ఇండియన్ ని అమెరికాకు పిలుస్తాడు. ఇండియన్ వెళ్తాడు. అమెరికన్ ఇండియన్ ని ఫారెస్ట్ లోకి పిలుస్తారు. ఇద్దరు కలిసి ఫారెస్ట్ లో వెళ్తాడు. అమెరికన్ ఇండియన్ ని తవ్వమంటాడు. ఫారెస్ట్ లో కింద తవ్వుతాడు. ఇంకా అంటాడు, తవ్వుతాడు. నీకేం కనిపించింది అంటాడు. వైర్స్ అంటాడు. మా అమెరికా ఎప్పటి నుంచో అండర్ గ్రౌండ్ వైరింగ్ ఉంది అంటాడు. అయితే ఇండియన్ కి కోపం వస్తుంది. ఎలాగైనా సరే వీడికి ఒక గుణపాఠం నేర్పించాలనుకుంటాడు. వాడిని ఇక్కడికి పిలుస్తాడు. నెక్స్ట్ ఇయర్ ఇండియన్ అమెరికన్ ని పిలుస్తాడు. పిలిచి ఫారెస్ట్ లోకి తీసుకెళ్తాడు. అమెరికన్ ని తవ్వమంటాడు. తవ్వుతాడు. ఇంకా తవ్వుతాడు. నీకేం కనిపించింది అంటాడు. ఇండియా అమెరికన్ అంటాడు, ఏం కనిపించలేదు అంటాడు. మా ఇండియా ఎప్పటి నుంచో వైర్లెస్ ఉంది అని అంటాడు. అందుకనే నీకు వైర్లు కూడా కనబడలేదు, మేము ఎప్పుడో అభివృద్ధి చెందాం, మేము ఫుల్ వైర్లెస్ చూసావా అంటాడంట. ఓకే సరే, ఇప్పుడు ఈ గేమ్ తెలుసా మీకు? నువ్వేమో ఇక్కడి నుంచి బంతులు ఒక్కొక్కటి ఇటేస్తావు. అలా 3 రోజులు అయిపోయిన తర్వాత నువ్వు ఆపొద్దు, నువ్వు ఆడుతూ ఉండు. నువ్వు మాత్రం ఫస్ట్ రో నుంచి వెనక్కేసేసి దా. ఓకే రెడీ 1 2 3 గో. రెడీగా ఉండు. అక్కడికి ఒకసారి ఒకటే. రెడీ గో. ఏయ్ అమ్మాయి, ఇక్కడ తొందరగా ఫాస్ట్ చేయాలి, లేకపోతే నీకు పాయింట్లు ఏం మిగలవు. దీప్తి 2 చేతులు వాడచ్చు. ఫాస్ట్ చేయాలి, ఫాస్ట్గా, ఇంకా ఫాస్ట్. ఒకటి వెనక్కేసి. 10th క్లాస్ పాపం పిల్లలు బాగా ఎక్కువ చదివేసి ఇలా కళ్ళు కనిపించట్లేదు అసలు. ఓకే 9 18 19 20 21 22 23 24 పాయింట్లు వచ్చాయి. సరే, ఎక్స్చేంజ్ చేసుకునే ముందు నేను మీకు ఒక వెంగళప్ప జోక్ చెప్పాలనుకుంటున్నాను. రండి. ఒక వెంగళప్ప ఇంకో 2 వెంగళప్పలను వేసుకుని ఒక కారులో వెళ్తూ ఉన్నాడంట. ట్రాఫిక్ పోలీస్ ఆపాడు. భయపడ్డాడంట నడుపుతున్నటువంటి వెంగళప్ప. అజ్జ బాబోయ్, ఇప్పుడు నాకు లైసెన్స్ లేదన్న విషయం వీడికి తెలిసిపోతుంది అని. కానీ పోలీస్ బండి ఆపి అన్నాడంట, కంగ్రాచులేషన్ సార్, మేము సేఫ్ వీక్ అనేటువంటి క్యాంపెయిన్ కండక్ట్ చేస్తున్నాము. సీట్ బెల్ట్ వేసుకున్న వాళ్ళకి మేము 5000 రూపీస్ గిఫ్ట్ గా ఇస్తున్నాము, తీసుకోండి సార్ 5000 రూపీస్ అన్నాడంట. వీడు 5000 రూపీస్ తీసుకుని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నేను వెంటనే వెళ్ళి నా లైసెన్స్ చేయించుకుంటాను అన్నాడంట. అది విన్న పక్క వెంగళప్ప అన్నాడంట,
సార్ వాడి మాటలేం పట్టించుకోవద్దు, వాడు ఇందాక తాగేసి వచ్చాడు, అందుకనే ఆ తాగుడు మత్తులో ఏదో మాట్లాడుతున్నాడు అని ఒకడన్నాడంట. అప్పుడు మూడో వెంగళప్ప అన్నాడంట, సార్ నేను అప్పుడే చెప్పాను సార్, బండి దొంగతనం చేసి వెళ్తే ఖచ్చితంగా మనం పట్టుబడతామని, చూసారా ఎలా దొరికిపోయాము అని. 5,000 రూపాయలు పోయాయి, తీసుకెళ్లి ముగ్గురిని బొక్కలో పడేశారంట. అది జోక్. అబ్బా జోక్ మొత్తంగా చెప్తే ఆ కిక్కే వేరప్ప. రెడీ 1 2 3 గో. రెడీగా ఉండాలి. అది వెనక్కేసి. 9 18 27 28 పాయింట్లు. జోక్ చెప్తా. చెప్పు. ఒకసారి ఒకరికి హై ఫీవర్ వస్తుంది, సో టాబ్లెట్ వేసుకోమని వాళ్ళ మదర్ ఇస్తారు. టాబ్లెట్ వేసుకోకుండా షేక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే టాబ్లెట్ ను వాటర్ లో వేసుకొని షేక్ వెల్ బిఫోర్ యూస్ అని రాసి ఉంటుంది కాబట్టి. మొన్న పాపం వాట్సాప్ లో ఎవరో వీడియో పంపించారు, ఒక ముసలాయనకి బాగా దగ్గొస్తూ ఉంటే వాళ్ళ ఆవిడ కాఫ్ సిరప్ వేసేసి ఆ తర్వాత ఆయన్ని ఊపేస్తోంది ఠకా 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 అని. ఏమిటమ్మా సంగతి అంటే, వేసే ముందు బాటిల్ ఊపడం మర్చిపోయాను బాబు, అందుకనే ఈయనైనా ఊపితే కొంచెం తగ్గుతుందేమోనని. నువ్వు చెప్పు. ఒక రోజు ఒక బస్ లో ఇద్దరు పోతుంటారు. ఇద్దరు ఆడవాళ్ళు ఒక సీట్ కోసం గొడవ పడుతుంటారు. అయితే కండక్టర్ వచ్చి అడుగుతారు, ఎవరు ఏజ్ లో ఎక్కువ ఉండరో వాళ్ళు ముందు కూర్చొని అంటారు. అప్పుడు ఎవ్వరు కూర్చోరు, ఆ సీట్ అట్లనే కాళ్ళు ఉండిపోతుంది. ఎప్పుడైనా సరే సీట్ ఖాళీ అవ్వాలంటే ఏజ్ పెరిగిన వాళ్ళు కూర్చోండి అనాలన్నమాట. అప్పుడు ఆడవాళ్ళు ఎవరు కూర్చోరు, అందరు బస్సులో ఇలాగే నించొని ఉంటారమ్మా. ఓకే రెడీ 1 2 3 గో. అమ్మమ్మ ఒకటే 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 నువ్వు రెడీగా ఉండాలి. ఫాస్ట్గా వేయాలి. కావ్య చాలా మెల్లిగా ఆడావు, గాగరా ఎక్కువైపోయిందా? అసలు గాగరా మోయలేకపోతుంది, అందుకనే ఆ ఫోర్క్ ని చాలా మెల్లిగా 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 మోసాడింది. ఎక్కువ పాయింట్లు ఇచ్చేసావు నువ్వు తన్మయికి. 9 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38. ఓకే రెడీ 1 2 3 గో. ఒకసారి ఒకటే ఇల్లు నువ్వు రెడీగా ఉండు. ఫాస్ట్ గాడు తమ్మాయి. అర్థమైందా? ఆ ఒక బంతి వెనక్కేసి రండి పిల్ల
పొద్దున్న బలంగా లేవేంటి? నా కండలు చూసావా? టచ్ ఒకసారి. పర్లేదు, హిట్ మీ హార్డ్. కొట్టు కొట్టు. చూసావా అలా ఉండాలి కండలంటే. గట్టి కొట్టు ఒకసారి, గట్టిగా. గట్టి కొట్టు కొట్టు. ఇంత గట్టిగా ఎవరు కొట్టమన్నారు? ఓకే, 9, 10, 11, 12, 13, 14, 15. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఓకే, సో ఈ రౌండ్ లో మేము సెలబ్రిటీ పిక్చర్ చూపిస్తాం. పక్కన చాలా పిక్చర్స్ వస్తాయి. ఫ్రీజ్ అయిన తర్వాత సినిమా పేరేంటో గెస్ట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ సెలబ్రిటీ బాలకృష్ణ గారు. పక్కన పిక్చర్స్. నాకు తెలుసు. క్లూ కావాలా? క్లూ. సినిమా క్లూ భైరవ. ఐఎమ్ సారీ, ఎవరు బజార్ నొక్కలేదు. పైగా షోరూమ్ లో బొమ్మల్లా నించొనున్నారు. భైరవ ద్వీపం కరెక్ట్ ఆన్సర్. బాలకృష్ణ గారు రోజా గారి కాంబినేషన్ లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి భైరవ ద్వీపం కూడా. అసలు అలాంటి ఒక పేరుండే సినిమా వచ్చిందని తెలుసా మీకు? తెలియదు. భైరవ ద్వీపం ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి యూట్యూబ్ లో. ఓకే, ఓకే, సో ఆ పాటకి ఇలా కూడా డాన్స్ చేయొచ్చు అని చూపించింది దీప్తి. బాగుంది. ఓకే, ఈ లెక్కన పాత మాయాబజారు అవన్నీ వేస్తే ఏం డాన్స్ చేస్తారో ఏమిటో వీళ్ళు. నెక్స్ట్ సెలబ్రిటీ రావు రమేష్ గారు. పక్కన పిక్చర్స్. ఇది కూడా తెలీదా? రామ్ చరణ్, రావు రమేష్, మొన్న ఈ మధ్య వచ్చిన సినిమా. క్లూ కావాలా? దీప్తి. మగధీర. అందులో ఆయన ఏం పాత్ర వేశారు? ఆలోచించు. ఈలోగా ఇది కరెక్టా రాంగ్ అని నేను చూసి చెప్తాను. అందులో ఒక ఆయన జోత్స్యం చెప్తూ ఉంటాడు కదా, పోయి అఘోరా. వాళ్ళిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుండి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. వాడే భైరవ. మీ శత్రుత్వాన్ని
మీకంటే ముందు ప్రకృతి పసిగడుతుంది. మీరిద్దరూ ఎదురైనప్పుడు పక్షులు మీ నుంచి దూరంగా ఎగిరిపోతాయి. ఎర్రగా మండుతున్న సూర్యుడు నల్లబడిపోతాడు. వాడు మనిషిలా కాదు, మండే అగ్నిగోళంలా కనిపిస్తాడు. వాడే భైరవ. కరెక్ట్. వెరీ గుడ్ తన్మయ్, సూపర్. పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ, మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ, చేతినే తాకొద్దంటే చెంతకే రావద్దంటే ఏమవుతానమ్మా, నిన్ను పొందేందుకే పుట్టానే గుమ్మ, నువ్వు అందకపోతే వృధా ఈ జన్మ, నిన్ను పొందేందుకే పుట్టానే గెస్ట్ చేసి పాయింట్లు సంపాదించేసుకున్నావు. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిషా. పక్కన పిక్చర్స్. దీప్తి. పూరి. అతడు. చూద్దాం. అవును, ఆ డైలాగ్ తెలుసా త్రిష చెప్పేది? ఈ పూరి నచ్చలేదు కానీ నీకు తెలుసుంటుందిలే తన్మయ్, నువ్వు చెప్పు. ఈ పూరి నచ్చలేదు కానీ ఆ చపాతి మొహం కావాలంట. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం మాత్రం కావాలి. నెక్స్ట్ సెలబ్రిటీ వెంకీ. పక్కన పిక్చర్స్. దీప్షిక. సుభాష్ చంద్రబోస్. చూద్దాం. సుభాష్ చంద్రబోస్. పక్కనే సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. అండ్ వెంకటేష్ గారు యాక్ట్ చేసిన సినిమా పేరు సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ సెలబ్రిటీ షీలా. పక్కన పిక్చర్స్. దీప్తి. పరుగు. చూద్దాము.
రేలా రే రేలా రే గుమ్మం దాటి వచ్చేసాక గుమ్మం దాటి వచ్చేసాక రేలా 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 రే రేలా 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 రే రే ఎల్లా మా ఇంటికొచ్చి మాయ చేసావు ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావు ఎల్లా నా దారి నిట్ట మార్చి వేసావు ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావు ఈ రౌండ్ ఫినిష్ అయింది స్కోర్స్ చూద్దాము ఉమెన్స్ ఒలింపిక్స్ వెళ్ళాము నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయేరా చెప్పమ్మా ఈ పిల్లే వినడం లేదమ్మా వినదమ్మా ఓ చుక్క నువ్వే చూడమ్మా మీ అక్కని మాట్లాడించమ్మా మేఘాలపై నుండి వస్తారా ఒకసారి రాగాలే తీయంగా తీయగా చిరుగాలే అమ్మాయి ఉయ్యాలే రే జోలాలి పడాలి హాయిగా. క్రికెట్ లో బౌలింగ్ చేసే వ్యక్తిని ఏమంటారు? బౌలర్. కాదు, బౌలింగ్ చేస్తున్నాడు అంటారు. బౌలర్ అని ఎందుకంటారు? రాంగ్ ఆన్సర్. కొంచెం నువ్వు ఆలోచించి చెప్పుండాల్సింది. ఎందుకంటే బౌలింగ్ చేస్తున్నటువంటి వ్యక్తిని బౌలర్ అంటారే గాని బౌలింగ్ చేస్తున్నాడు అని చెప్పరు కదా. సో అందుకని బౌలర్ కరెక్ట్ ఆన్సర్. అని నువ్వేం చెప్పావు? బౌలింగ్ చేస్తున్నాడు అని చెప్పావు. అయ్యో రామా, నేను బౌలర్ అని చెప్పాను. యా ద ఆన్సర్ ఇస్ బౌలర్. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. కావ్య 2, దీప్షిక 2, దీప్తి 2. పురాణాల ప్రకారం సరస్వతీదేవి చేతిలో ఉండే సంగీత వాయిద్యం పేరేమిటి? వీణ. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. దీప్తి 3, దీప్షిక 2, కావ్య 1. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇర్రగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు తక్కవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసుల బ్రతక పిల్ల సొట్టపట బంతిలాగా మూర్తినట చెప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాంతదే పిల్ల. మేరే జిందగీ నీతోటే ఉన్నది నీ కోసమే ఖాళీ అంటున్నది. ఒరే నేనే నీకు లంగరయ్యాలా. ముంబైకి గతంలో ఉన్న పేరు ఏమిటి? బొంబాయి. ఓకే, తీసుకో 6 పాయింట్లు. దీప్షిక 2, కావ్య 2, తన్మయ్ 2. మన దేశంలోని పాఠశాలలో ఎప్పటి నుండి సాంఘిక శాస్త్రాన్ని బోధించడం ప్రారంభించారు? వద్దు, నువ్వు అంత కష్టపడ. ఆప్షన్స్ తీసుకో. ఏ 1952, బి 1966. ఏ అంటే 1952. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 3 పాయింట్లు. తన్మయ్ 2, దీప్షిక 1. పట్టుకుంటేనే చుట్టుకుంటాను మర్చిపోతేనే చచ్చిపోతా ఇచ్చుకుంటేనే విచ్చుకుంటాను పుచ్చుకుంటే వెచ్చవెచ్చగుంటాను మెత్తగుంటే మెత్త మెత్తగుంటా. గుడ్ మార్నింగ్ ని తెలుగులో ఏమని చెప్పొచ్చు? మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఆప్షన్స్. ఏ సూర్య అస్తమయం, బి శుభోదయం. శుభోదయం. కాదు, గుడ్డు కోడి. శుభోదయం. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకో. తన్మయ్ 2, దీప్తి 1. సినిమా అని తెలుగులో ఏమంటారు?
ఆప్షన్స్. ఏ చలనచిత్రం, బి కాంతి చిత్రం. చలనచిత్రం. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్స్. తన్మయ్ 2, కావ్య 1. రావా సక్కని రసగుల్లా ఎంత పనైందే నీ వల్ల నాలో కస్సున దిగినవి తీపి ముల్లా ఏం తిని పెరిగేవే పిల్ల నిన్నే సూతా నిలువల్ల ఇలా ఎల్లాడనే ఎల్లా కిల్లా ప్రతిరోజు వచ్చే పత్రికని ఏ పత్రిక అంటారు? దినపత్రిక. ప్రతిరోజు వచ్చే పత్రికని ప్రతిరోజు పత్రిక అంటారు కానీ దినపత్రిక అని అంటారని నువ్వు చెప్పావు. ఇది కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6 పాయింట్లు. దీప్తి 3, తన్మయ్ 2, దీప్షిక 1. అతిగా తినడం వలన అదనపు శక్తి ఏ పదార్థంగా మారుతుంది? తెలుగులో చెప్పాలా ఇంగ్లీష్ లోనా? ఏదో ఒకటి చెప్పు. ఫ్యాట్. బాగానే గెస్ట్ చేసావు. కరెక్ట్ ఆన్సర్, కొవ్వు. మన శరీరానికి ఎంత అవసరమో అంతే తినాలి. అంతకంటే ఎక్కువగా తింటే ఆ తిన్నదంతా కూడాను ఏమవుతుంది? కొవ్వు రూపంలో ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, తీసుకో 6. దీప్తి 3, తన్మయ్ 2, దీప్షిక 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం దీప్తి, రామ్ చరణ్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, ఇట్స్ రామ్ చరణ్. దీప్తి నీకు 6 పాయింట్లు. ఓకే, సో దీప్తి 10th అయిపోయింది కదా, సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? బైపీసీ. డాక్టర్ అవుతావా? ఏం డాక్టర్ అవుతావు? కార్డియాలజిస్ట్. గుండె డాక్టర్. ఇంత అందమైన గుండె డాక్టర్ అయితే చాలా కష్టం. పేషెంట్లకి గుండె నొప్పి లేకపోయినా కూడా వచ్చి డాక్టర్ హార్ట్ అటాక్ అంటారేమో. నువ్వేంటి? కార్డియాలజిస్ట్. మీరిద్దరూ కార్డియాలజిస్ట్ అవుతారా? కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చాను అనుకో మీ దగ్గరికి, ఎవరు చూస్తారు నన్ను? ఇద్దరు చూస్తాం. అలా కుదరదుగా, ఎవరో ఒకళ్ళే చూడాలి. నేను చూస్తా. అమ్మ నువ్వేం డాక్టర్ అవుతావు? తల్లో కార్డియాలజిస్ట్. నువ్వు కూడానా? ఇంకా నువ్వు మాత్రం ఏం తక్కువ చేసావులేదు, నువ్వు కూడా కార్డియాలజిస్ట్ అయిపో కదా. మరి పీడియాట్రిస్ట్. పీడియాట్రిక్ డాక్టర్, పిల్లల డాక్టర్ అన్నమాట. ఐ వాంట్ టు బికమ్ అ వెటరినరియన్, జంతువుల డాక్టర్. కానీ ఈ జన్మ కుదరలేదు. నెక్స్ట్ చిత్రం దీప్తి, శృతి హాసన్. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, శృతి హాసన్. 6 పాయింట్లు. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే, నాలా ఉంటుందే. వానల్లే నువ్వు జారగా, నీలల్లే నేను మారగా, పగల్లే నువ్వు నేను చేరగా, పడి వరదై పొంగి సాగరమవుతుందే. హోలా 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 హోలా, నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. నెక్స్ట్ చిత్రం దీప్తి, నితిన్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్.
ఆన్సర్ 6 పాయింట్లు. ఇట్ ఇస్ నితిన్. నితిన్ సమ్మర్ లో కూల్ గా ఏదో కూల్ డ్రింక్స్ తాగుతున్నట్టున్నాడు. ఓకే, నెక్స్ట్ చిత్రం. తన్మయి. అదా శర్మ. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. అదా శర్మ ఏ సినిమాలో చేసింది చెప్పు. సన్ ఆఫ్ సత్యమూర్తి. యా, హార్ట్ అటాక్ లో చేసింది. సన్ ఆఫ్ సత్యమూర్తిలో కూడా చేసింది. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక ముద్దే అడిగానే. నెక్స్ట్ చిత్రం. తన్మయి. ప్రభుదేవ. చూద్దాం. ప్రభుదేవా కాదు, గడ్డం పెంచుకున్న వాళ్ళంతా ప్రభుదేవా అని నువ్వు అనుకున్నావు, కానీ కాదు, అది హీరో నాని. సో తన్మయి నీకు -6. నెక్స్ట్ చిత్రం. దీప్తి. స్వాతి. చూద్దాము. స్వాతి కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. కలర్ స్వాతి. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. నేనే శకుంతలను, నేనే శకుంతలను, మేనక సుతను, అనుపమ కుంతలను, నును సిగ్గుదొంతరను. నేనే శకుంతలను, మేనక సుతను, అనుపమ కుంతలను, నును సిగ్గుదొంతరను. నేనే శకుంతలను. హరిణమ్మును బోలు అంతరంగము, అరుణమ్మౌను అనిలమానియంగము, నెలకూన చానాలతి జఘనము, కలువ చెలికాని కలిమి వదనము, ఎల ప్రాయం మేయలమి గేయము, చిలిపితలంపులు చెలువకు సొంపులునే శకుంతలను, మేనక సుతను, అనుపమ కుంతలను, నును సిగ్గుదొంతరను. నేనే శకుంతలను. సుమను. ఇది క్లాసికల్ డాన్స్ లో నేర్చుకున్న ఐటమ్. అవును, మా బాలేలో ఒక ఐటమ్. ఓకే, ఎవరు మీ గురువు గారు? మా మదర్. మా అమ్మగారి పేరు? పొడ్లూరు అనితారావు. చాలా బాగా. ఉమెన్స్ ఆర్లిక్స్ స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, మీ గేమ్ చూడండి. మీకోసం ఒక డెమో లాగా ఇది పెట్టాము, కానీ ఇగో యువతల కూడా మీకు చూపిస్తాను. ఇలా పెడుతున్నారు, తర్వాత ఒక స్టూల్ పెడుతున్నారు, ఒక బిందె పెడుతున్నారు, ఒక బంతి పెడుతున్నారు, మళ్ళీ దీనికి కూడా ఒక స్టూలు, బిందె అండ్ ఒక బంతి. ఓకే, ఆ తర్వాత ఇక్కడికి రండి, దీనికి పెట్టండి, ఆ తర్వాత అది, ఆ తర్వాత అది. యాక్చువల్లీ మీరు ఇటు పెట్టేస్తే ఫస్ట్ బెటర్, లేదంటే ఇక్కడ నుంచి ఇలా పెట్టేటప్పుడు ఇవి పడిపోవచ్చు. సో అటు పెట్టేయండి ఫస్ట్. ఓకే, రెడీ కావ్య? 1 2 3 గో. అటువైపు పెట్టే, వెనకాల అక్కడ బిందె
స్టూల్ పెట్టలేదు. బంతి. బానే పెట్టావు. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 96 పాయింట్స్. అండ్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. దీప్షికాంత రెడీ? 1 2 3 గో. మర్చిపోయావా? ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 16 టోటలీ 16 96 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ దీప్తి? 1 2 3 గో. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 108. Dinner set. తన్మయి దీప్తి లీడ్ లో ఉంది. దీప్తి స్కోర్ దాటాలి అంటే ఈ టార్గెట్ 134. 23 ఐటమ్స్ పెట్టాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో.
ఏ మెల్లిగా మెల్లిగా నువ్వు ఊపుతున్నావు, మొత్తం పడిపోతుంది. కొంచెం ఫాస్ట్ గా. కమాన్ 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 కమాన్. ఎస్ ఎస్ ఎస్. అమ్మాయి కమాన్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇంకో 3 ఐటమ్స్ పెట్టుంటే గెలిచేసి ఉండేదానివి. 120 పాయింట్స్ అండ్ సమ్మర్ స్పెషల్ కూల్ జగ్. సో ఈ రోజు మన స్టార్ బాలిక దీప్తి. ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా. నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం, సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం, గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం. గుండె బద్దల్లో ఓకే, సో దీప్తి ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు డిన్నర్ సెట్ అండ్ ఎయిర్ కూలర్. హే ప్రేమ లేఖ రాసుకున్నా ఈ గాలిలోన నీరులోన, నువ్వు వెళ్ళే దారిలోన వాళ్ళు పోస్టర్ వేసుకున్నా. సూసైడు లేఖ రాసి ఇవ్వనా, నా సంబరాన్ని చూడలేక సైనైడు దాగి నీ అవసరాన్ని తెలుసుకున్నా. ఎంతెంత వేచినానే వెయ్యి కన్నులా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫా?